హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు టెక్ న్యూస్ ఆఫ్ ద డే. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ లేదా డిస్లైక్ కొట్టండి, కమెంట్ కూడా చేయండి, మన ఛానల్కి బాగా పనికొస్తుంది. ఇక టెక్ న్యూస్ చూద్దాం. పోకో వాళ్ళు ఇండియాలో కొత్త ట్యాబ్లెట్ లాంచ్ చేశారు, పోకో ప్యాడ్ 5G అని చెప్పి. ఇది ఎగ్జాక్ట్లీ రెడ్మీ ప్యాడ్ ప్రో లానే ఉంది చూడడానికి. అంటే కలర్ కాంబినేషన్స్, డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అదొక్కటి పక్కన చేపెడితే మిగతా స్పెసిఫికేషన్స్ కానీ లుక్స్ కానీ సేమ్ రెడ్మీ ప్యాడ్ ప్రో లానే ఉంది. దీంట్లో మనకి 12.1 ఇంచ్ డిస్ప్లే ఉంది విత్ 2.5K రెజల్యూషన్, 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, క్వాడ్ స్పీకర్స్ ఇచ్చారు, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంది, 10,000 mAh బ్యాటరీ కూడా ఉంది. టాబ్లెట్ చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ ప్రైసింగ్ 20,000 పెట్టి అటు బెటర్ అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము, అలా ఎక్కడో మధ్యలో ఇరుక్కుపోయింది. సో 20,000 పెట్టి అయితే ఈ టాబ్లెట్ నేనైతే తీసుకోమని సజెస్ట్ చేయను. ఎందుకంటే మీరు ఇంకొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తే షామీ ప్యాడ్ 6 వస్తుంది మీకు. దాంట్లో ఇంకా దీనికన్నా బెటర్ ప్రాసెసర్ ఉంది. కాకపోతే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే అది లాంచ్ చాలా రోజులు అవుతుంది, 1 year అయిపోయింది. సో మీకు సెక్యూరిటీ అప్డేట్స్ ఎక్కువ ఇయర్స్ రాకపోవచ్చు. సో దీంతోనైతే మనకు అట్లీస్ట్ 3 years 4 years అప్డేట్స్ వస్తాయి. షామీ ప్యాడ్తో రాదు. కాకపోతే మీకు దాంట్లో మంచి ప్రాసెసర్ ఉంది, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్. గేమ్స్ ఆడుకోవడానికైనా నార్మల్ యూసేజ్కైనా ఆ టాబ్లెట్ చాలా బాగుంటుంది. ఇక ఈ పోకో ప్యాడ్ విషయానికి వచ్చేసరికి 20,000 సెగ్మెంట్లో కూడా బాగానే ఉంది ప్రైసింగ్, స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మీరు నార్మల్ యూజర్ అనుకోండి, మీకు జస్ట్ బ్రౌజింగ్ కావాలి, యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడానికి, ఏదో నార్మల్ డివైస్ కావాలనుకుంటే 20,000 పెట్టి తీసుకోవాల్సిన పని లేదు. 12,000 15,000 బడ్జెట్లో వచ్చే టాబ్లెట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. వాటిలో కూడా మీకు బిగ్గర్ స్క్రీన్ సైజ్ ఉంది, బిగ్గర్ బ్యాటరీ అండ్ క్వాడ్ స్పీకర్స్ వస్తాయి. సో చెప్పాను కదా, టాబ్లెట్ అయితే బాగానే ఉంది, కానీ ఆసమ్ అమేజింగ్ అనేటైతే అస్సలు లేదు. JBL కంపెనీ వాళ్ళు కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ లాంచ్ చేశారు. దాని పేరు వచ్చేసి JBL Tour Pro 3. ఈ ప్రోడక్ట్ లో మెయిన్ హైలైట్ వచ్చేసి స్మార్ట్ ఛార్జింగ్ కేస్. దీంట్లో మనకి బయట టచ్ స్క్రీన్ ఇచ్చేసారు, దీంట్లో బయట మనకి ఒక డిస్ప్లే ఇచ్చేసారు, దీంట్లో మనకి మీడియా కంట్రోల్స్ ఉంటాయి, అలాగే మీకు ఎవరైనా కాల్ చేస్తే కాలర్ ఐడి కూడా కనిపిస్తుందంట. సో అలా ఎక్స్ట్రా కంట్రోల్స్ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ బాగా హిట్ అయినట్టుంది వీళ్ళకి, అందుకే దీని సెకండ్ వర్జన్ కూడా తీసుకొచ్చారు. నాకైతే ఇది ఒక జిమిక్ లానే ఉంది. మరి ఛార్జింగ్ కేసులో మీడియా కంట్రోల్స్ యాక్సెస్ చేసే వాళ్ళు డైరెక్ట్ ఫోన్లోనే యాక్సెస్ చేయొచ్చు. సో మీరు ఈ ప్రోడక్ట్ గురించి ఏమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ ప్రోడక్ట్ ఇంకా ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. US లో దీని ప్రైస్ వచ్చేసి $299 అండ్ ఇండియాకి వచ్చేసరికి ప్రైసింగ్ 25,000 రేంజ్లో ఉంటుంది. సామ్సంగ్ కంపెనీ గేమ్కాన్ 2024 అనే ఒక ఈవెంట్ లో కొత్త మానిటర్స్ లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ జర్మనీలో జరుగుతుంది అండ్ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ లో మెయిన్ హైలైట్ వచ్చేసి Odyssey 3D గేమింగ్ మానిటర్. పేరులోనే 3D ఉంది కదా, సో దీంట్లో ఏంటంటే మనకి గ్లాస్లెస్ 3D టెక్నాలజీ ఉంటుంది. అంటే మీరు గ్లాసెస్ పెట్టుకోకుండానే 3D ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది ఎలాగంటే వీళ్ళు మన ఐస్ ని ట్రాక్ చేసి డైనమిక్ గా మనం ఎలా చూస్తున్నాం, ఎట్ సైడ్ చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఇమేజ్ ని అడ్జస్ట్ చేస్తుందట. దీంతో మనకి ఒక 3D ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇద్దరు ఒకేసారి చూస్తే ఏమవుతుందో నాకు కూడా తెలియదు. ఎనీవే, గుడ్ టెక్నాలజీ. ఇది మాత్రమే కాదు, వేరే రెగ్యులర్ OLED అండ్ నియో సిరీస్ లో కూడా గేమింగ్ మానిటర్స్ లాంచ్ చేశారు అండ్ త్వరలో ఇవి ఇండియాలో కూడా లాంచ్ అవుతాయి. బై ద వే, మీలో ఎవరైనా Odyssey గేమింగ్ మానిటర్స్ వాడుతున్నారా, లేకపోతే అల్ట్రా వైడ్ మానిటర్స్ వాడుతున్నారా? వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. మోటరోలా వాళ్ళు ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేశారు. దాని పేరే Moto G45 5G. ఈ ఫోన్ ప్రైసింగ్ వచ్చేసి 11,000 రూపీస్, 1,000 రూపీస్ డిస్కౌంట్ అలాగో ఉంది. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్. దీంట్లో మనకి 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు, HD ఫుల్ HD కాదు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6S Gen 3, 5,000 mAh బ్యాటరీ ఎలాగో ఉంది. కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్తో మనకి 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. సో 10,000 బడ్జెట్ సెగ్మెంట్లో మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నట్టయితే మీరు ఈ ఫోన్ తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ iQOO Z9X. దాంట్లో మనకి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే ఉంది, అలాగే దాంట్లో ఉన్న ప్రాసెసర్ దీనికన్నా కొంచెం బెటర్. అండ్ మనకి iQOO Z9 Lite అనే ఫోన్ కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. OnePlus వాళ్ళు కూడా కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేశారు ఇండియాలో. దాని పేరే OnePlus Buds Pro 3. సో ఇది వాళ్ళ 3rd జనరేషన్ ఆఫ్ ప్రీమియం ఇయర్ బడ్స్. దీంట్లో మనకి డ్యూయల్ డాక్ ఉంది, డ్యూయల్ డ్రైవర్స్ ఉన్నాయి, 50 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. డ్యూయల్ డ్రైవర్స్ అన్న కదా, 11mm వూఫర్ అండ్ 6mm ట్వీటర్ ఉంది. సో మీకు సౌండ్ స్టేజ్ అనేది చాలా బాగుంటుంది. ఛార్జింగ్ కేస్ చూస్తే మాత్రం నాకు ఏదో కాస్మెటిక్ డబ్బా చూసినట్టు కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 12,000 రూపీస్ అండ్ 1,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ దీంట్లో మనకి స్పెషల్ ఆడియో ఫీచర్ కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బై ద వే, నాకైతే ఈ ప్రోడక్ట్ కొంచెం ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది. లైక్ 8,000 9,000 ఉంటే పర్లేదు, కానీ మరీ 12,000 పెట్టేశారు. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. ఓపో వాళ్ళు కూడా కొత్త ఫోన్ లాంచ్ చేశారు ఇండియాలో, Oppo F27 5G అని చెప్పి. దీని రేట్ వచ్చేసి 23,000 రూపీస్. దీంట్లో యాజ్ యూజువల్ గుడ్ డిస్ప్లే, గుడ్ బ్యాటరీ, గుడ్ కెమెరాస్ అండ్ యావరేజ్ పర్ఫార్మెన్స్, యావరేజ్ ప్రాసెసర్ ఇచ్చేసారు. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఒకవేళ మీకు కెమెరాస్ బాగుండాలి, స్పెషలీ సెల్ఫీ కెమెరా బెస్ట్ ఉండాలి అనుకుంటే మీరు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే నేనైతే ఈ ఫోన్ ని స్కిప్ చేయమని చెప్తాను. ఈ సెగ్మెంట్ లో యాక్చువల్లీ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ Moto H50 Fusion, iQOO Z9, Z9S, Z9S Pro అండ్ ఫైనలీ నథింగ్ ఫోన్ 2A కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మనకైతే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్స్ లో మీరు ఏది కన్సిడర్ చేస్తారో కమెంట్ చేసి చెప్పండి.
ఐకు వాళ్ళు కూడా ఇండియాలో ఇయర్ బడ్స్ లాంచ్ చేశారు. దాని పేరే ఐకు TWS-1E. పేరే కొంచెం విచిత్రంగా ఉంది. TWS పేరులో పెట్టేశారు. ఎనీవే దీంట్లో మనకి 30 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అండ్ 11mm డ్రైవర్స్ ఉన్నాయి. IP రేటింగ్ ఎలాగో ఉంది అండ్ ప్రైస్ వచ్చేసి 1900 రూపీస్. నాకైతే ప్రోడక్ట్ చూసినప్పుడు అంత ఇంప్రెసివ్ అయితే ఏమనిపించలేదు. ఒక ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్ లాగానే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక టిప్ ఆఫ్ ద డే చూద్దాం. మనకి ఆన్లైన్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, ఆన్లైన్లో హ్యాకింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలా చాలా మంది అనుకోవచ్చు, నా దగ్గర ఏముంది, నా ఫోన్ హ్యాక్ చేసి ఏం చేస్తారని చెప్పి. ఈ రోజు మీ ఫోన్ని హ్యాక్ చేసి మీ ఫోన్ నుంచి మీ పాస్వర్డ్స్ కానీ జీమెయిల్ పాస్వర్డ్, ఫేస్బుక్ పాస్వర్డ్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ ఇలాంటివి ఇవాళ హ్యాక్ చేసి కాపీ చేసుకొని మేబీ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత హ్యాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే మీ ఫోన్లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ ఉన్నా కూడా మీరు సేఫ్ కాదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 days లేకపోతే ఆల్మోస్ట్ ఎవ్రీ డే మీ ఫోన్ ని ఒక్కసారైనా రీస్టార్ట్ చేయండి. చాలా ఫోన్స్ ఈ మధ్య షెడ్యూల్డ్ పవర్ ఆన్ ఫీచర్స్ ఉన్నాయి. అదుంటే షెడ్యూల్ చేసేసుకోండి. మీ ఫోన్ ఆటోమేటిక్ గా ఎవ్రీ డే మార్నింగ్ రీస్టార్ట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఎవరైనా మీ ఫోన్ ని హ్యాక్ చేసినా కూడా ఆ సాఫ్ట్వేర్ రీస్టార్ట్ చేసినప్పుడు వర్క్ చేయడం ఆగిపోతుంది. సో ఫ్రెండ్స్ వీలైనంత ఫ్రీక్వెంట్ గా మీ ఫోన్ ని రీస్టార్ట్ చేస్తూ ఉండండి అండ్ మీ ఫోన్ ని సెక్యూర్ గా పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీ ఫోన్ కి ఏదైనా సెక్యూరిటీ అప్డేట్ వస్తే ఇమీడియట్ గా అప్డేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ కూడా చేయండి అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి. విత్ దట్ సెడ్ సీ యూ టుమారో.